సిట్ ప్రారంభించిన తర్వాత చాలా పకడ్బందీగా వేగంగా అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెడుతూ ఉండొచ్చు జరుగుతున్నటువంటి పరిణామాలు చూసి ఖచ్చితంగా ఎవరెవరు దోషులో, ఎవరెవరు కారకులో, ఎవరెవరు ఈ అక్రమానికి తెరలేపారో, అక్రమానికి సహకరించారో, అక్రమంగా తరలించాల్సినటువంటి వాటిని తరలించారో వారందరూ సిట్టుకు దొరికిపోతారు. మామూలుగా మురికి గుంటలో, మురికి కాలువలో కొంతమంది అయస్కాంతం వేసి లాగుతారు. ఇనప ముక్కలు, చీలలు, బ్లేడ్లు ఏ విధంగా అయితే అయస్కాంతానికి తగులుకుంటాయో ఆ విధంగా సిట్టు ఈ మురికి గుంటలో జరిగినటువంటి పనులన్నింటినీ గత ప్రభుత్వంలో వేసి లాగడం కోసం సిట్టుని అయస్కాంతం వేశారు. ఖచ్చితంగా బ్లేడ్ అయినా, మేక్ అయినా, ఇంకొక రకమైనటువంటి రాడ్ అయినా, ఇంకొకటైనా, చిన్న పీస్ అయినా తగులుకోక తప్పదు. కాబట్టి సిట్టు విచారణ చక్కగా జరుగుతోంది. ఖచ్చితంగా సిట్టు ఒక సమగ్రమైనటువంటి నివేదికను సమర్పించిన తర్వాత చట్టం తన పని తాను చేసుకుంటుంది.